హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మస్తుగా ఉన్నారని అనుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, ఇదైతే నా గార్డెన్లో మందార చెట్టుకి ఇలాంటి ఫంగస్, మిల్లీ బగ్స్ చెట్టు పూర్తిగా పాడవకుండా ఉండడానికి నివారణ అంటే కొన్ని టిప్స్ చెప్తానండి. నేను అలానే పాటిస్తాను. చూడండి, ఇలాంటివి రాకుండా నివారణ కొన్ని టిప్స్ మాత్రం నేను ఫాలో అవుతాను. నేను అలానే ఫాలో అవుతాను కాబట్టి చూడండి, నా ప్లాంట్స్ ఎంత బుషీగా, చూడడానికి ఎంత ముద్దుగా ఉందో. చాలా ఫ్లవరింగ్ కూడా వస్తున్నాయి అనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఒక్క పాట్లోనే 4 రకాల మందార చెట్లని పెట్టేశాను అనమాట. ఎందుకంటే తెలుసు కదండి, నాది పిట్టగోడ గార్డెన్ అని, ప్లేస్ లేక నేను అలానే పెట్టేసుకుంటాను. చూడండి ఎంత బుషీగా, లీవ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫ్లవరింగ్స్ కూడా బాగా వస్తాయి అనమాట. అయితే చాలా వరకు వంకాయ ప్లాంట్స్కి అండ్ హైబిస్కస్ ప్లాంట్స్కి చాలా వరకు మిల్లీ బగ్స్ అనేది అటాక్ట్ అవుతూ ఉంటాయండి. అది కూడా వర్షాకాలంలో, ఇక కొన్ని సీజన్లో అలా వస్తూ ఉంటాయి. ఏం చేయాలంటే, అయితే వర్షాకాలం కాబట్టి మనకి చాలా కొమ్మలు వస్తాయండి. ఎంత కట్ చేస్తే అంత కొమ్మలు వస్తాయి. అయితే ఫంగస్ అంటే మిల్లీ బగ్స్ ఎక్కడి నుంచి ఫామ్ అయిందో అక్కడి వరకు మనం కట్ చేసి దూరంగా పడేయచ్చు అనమాట. వర్షాకాలం కాబట్టి చాలా వరకు మనకి కొమ్మలు, కొత్త కొమ్మలతో పాటు ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. చూడండి, నేను ఒక పాట్లో అన్ని చెట్లు పెట్టేసాను. దాంట్లో అలోవెరా చెట్టు కూడా పెట్టేసిన అనమాట. ఇంకో టిప్ ఏంటంటే, ఇక మనం చాలా కొమ్మలు అంటే కొమ్మతో సహా చాలా గలీజ్గా అంటే మిల్లీ బగ్స్తో చూడ్డానికి అగ్లీగా ఉంటే ఆ కొమ్మలు కింద మొదలు ఉంటుంది కదా, అక్కడి వరకు స్టాప్ చేసేసి పైనుంచి అన్ని కొమ్మలు కట్ చేసేసేయండి, పడేయండి. అందులో నుంచి ఏ కొమ్మలు మంచిగా ఉన్నాయో, వర్షాకాలం కాబట్టి మన కొమ్మల ద్వారా కూడా ఈజీగా మనకి చెట్లు వస్తాయి. చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. కొమ్మలు నాటుకోండి. ఆ కొమ్మల వల్ల కూడా మనకి కొత్త చెట్లు వస్తాయి అన్నమాట. యాక్చువల్గా మనకి సాయిల్ మంచిగా ఉంటే అందులో న్యూట్రిషన్స్, చెట్లకు కావాల్సిన ప్రోటీన్స్, కాల్షియము అండ్ అన్ని వాటికి ఏమేం కావాలో పోషకాలన్నీ మట్టిలో నుంచి వాటికి చెట్టుకి అందుతే మనకి ఇలాంటి సమస్యలు అస్సలు రావండి. మనం కిచెన్ నుంచి వచ్చే ప్రతిదీ, నేనైతే డ్రై లీవ్స్ అండ్ కొబ్బరి పీచు ప్లస్ కోడిగుడ్డు పొట్టు మొత్తం స్మాష్ చేసేసి వేసేస్తానమాట. ఇంకా పొటాటో పీల్, ఆనియన్ పీల్, ఇంకా గార్లిక్ పీల్, అవన్నీ ఏమేమి ఉంటాయో మంచిగా పైనుంచి వేసుకుంటూ మట్టి కలుపుకొని వేసుకుంటే వాటికి కావాల్సిన పోషకాలు మంచిగా అందుతాయి. నాకైతే ఇలాంటి బాధ ఎప్పుడు నా చెట్టుకైతే రాలేదండి. చూడండి ఎంత ముద్దుగా నిగనిగలాడిందో. అయితే మందార చెట్టు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం చూశాను, చాలా అసలు ఎంత గలీజ్గా తయారైందో. మమ్మీకి చెప్పానమాట, మమ్మీ కొంచెం కింద నుంచి కట్ చేసి మొత్తం పడేసి మంచి మొదల నుంచి కొమ్మలు, కొత్త కొమ్మలు మస్తు వస్తాయి మమ్మీ, మొత్తం పాడైపోయింది చెట్టు అంటే మా మమ్మీ ఇంకా చూద్దామని చెప్పేసింది అనమాట. యాక్చువల్గా మనం చాలా టిప్స్ వీటికి చేయాలండి. ఇక మనం అప్పుడప్పుడు పైప్ ఉంటుంది కదా, పైప్తో కూడా అప్పుడప్పుడు స్నానం చేపిస్తూ ఉండాలి. స్నానం కూడా చేపిస్తూ ఉండాలి చెట్లకి. అప్పుడు ఇక చెట్లకి అయితే అలోవెరా లిక్విడ్, వారానికి ఒకసారి అలోవెరా లిక్విడ్ స్ప్రే చేస్తూ ఉండాలి. మళ్ళీ వామాకు ఉంటుంది కదా, వామాకు ప్లస్ హల్దీ పౌడర్తో కూడా స్ప్రే చేసుకోవచ్చు. అప్పుడప్పుడు చెట్లకి గొంగళి పురుగులు తయారవుతూ ఉంటాయి కదా, చూసుకుంటూ వాటిని దూరంగా విసిరి పడేయాలన్నమాట. అయితే నేను కొమ్మలు వర్షాకాలం వస్తే చాలండి, గులాబీ అండ్ జాస్మిన్, ఇంకా అలోవెరా, హైబిస్కస్, ఇవన్నీ కొమ్మల ద్వారా నాటుకోవచ్చు అనమాట. ఈజీగా వచ్చేస్తాయి. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ. నేను ఇట్లా కొమ్మలు వేయడం వల్ల చూడండి, చిన్న పాట్లో కూడా పెద్ద చెట్టు పెరిగిందనమాట. ఏం లేదండి, కిచెన్ నుంచి వచ్చే ప్రతిదీ, టీ పౌడరు, కాఫీ పౌడర్, ప్రతిదీ ఏమేమి ఉన్నాయో మట్టితో కొంచెం కలిపేసి వేసేసామనుకోండి, అసలు మట్టిలో ఉన్న న్యూట్రిషన్స్ ద్వారా కూడా మనకి ఫంగస్ ఫామ్ అవ్వదు. చెట్లకి చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాయి. మట్టిలో ఇంకా బగ్స్ ఉన్న చెట్లకి యాక్చువల్గా ఏం చేయాలంటే పైన మట్టి అంతా డిగ్గింగ్ చేసేసి పడేయాలన్నమాట. పడేసి ఇంకా కొంచెం మట్టిలో కౌ మాన్యూలు లేకపోతే కిచెన్ నుంచి వచ్చేవి ఉంటాయి కదా, మిక్స్ చేసేసి అందులో వేసేసేయండి. ఇక పైనుంచి చెట్టు కొంచెం బలంగా పెరుగుతుందనమాట. ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారంటే
చాలా వరకు కొమ్మలు కట్ చేసి దూరంగా పడేయడమే. ఇంకా ఏముందండి, మందార చెట్టు ఉందంటే మన ఇంట్లో దేవుడు ఉన్నట్టే అనమాట. ఇది హెర్బల్ ప్లాంట్ కూడా. మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి టిప్స్ పాటించారనుకోండి, మన చెట్టు మన దగ్గర హెల్తీగా బాగుంటుంది అనమాట. చూడండి, ఇవన్నీ హల్దీ, అలోవెరా లిక్విడ్ మనం యూజ్ చేయొచ్చు. నచ్చింది అనుకుంటే